నేడు మెదక్ జిల్లా రామాయంపేటలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన తదనంతరం బహిరంగ సభలో మంత్రి పాల్గొననున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, ఈ రోజు మెదక్ జిల్లా రామాయంపేటలో మంత్రి హరీష్ రావు పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మంత్రి హరీష్ రావు మెదక్ ఉమ్మడి జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. ముఖ్యంగా ఈ 6 గాని తర్వాత 10 తారీఖు గాని కోడ్ కూర్చే నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతానికి దుబ్బాకలో ఐఓసీ బిల్డింగ్ ప్రారంభించారు. అదేవిధంగా లోకల్లో కొన్ని కార్యక్రమాలు అరేంజ్ చేశారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత సిద్దిపేటలో వైశ్య సదన్ ఫంక్షన్ హాల్ ప్రారంభించనున్నారు. అనంతరం జేఎల్ఎం అభ్యర్థులకు వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరికొన్ని కార్యక్రమాల్లో కూడా సిద్దిపేటలో పాల్గొంటారు. అనంతరం రామాయంపేట వెళ్లే అవకాశం ఉంది. రామాయంపేటలో ఈ రోజు నూతన డివిజన్ ప్రారంభిస్తారు. డివిజన్ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా రామాయంపేట మున్సిపల్ కార్యాలయానికి అక్కడ తదుపరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పబ్లిక్ అడ్రస్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి సీఎం కేసీఆర్ అదేవిధంగా మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా వాళ్ళు అన్ని రకాలుగా అడుగులు ముందుకు సాగుతా ఉన్నాయి. ఆ కోణంలోనే ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా మిస్ కావద్దనే ఉద్దేశంతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు త్వరితగతిన శంకుస్థాపన చేస్తా ఉన్నారు. తర్వాత ప్రారంభిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లా వాళ్ళ కంచనంలో ఉంటది కాబట్టి మంత్రి హరీష్ రావు ఇన్ఛార్జి కాబట్టి అన్ని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించినట్టుగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.